హలో, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి చూడొచ్చు మీరు. విక్రాంత్ ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, ఉల్లిపాయలు, దాన్ని పొలం నుంచి తీసుకొచ్చాము. ఆడే పీక్కొని మరీ వచ్చాడు. సో అవన్నీ ట్రాక్టర్కి కట్టేసుకొని లోడ్ అని వెళ్తున్నాడు. ట్రాక్టర్లో లోడ్ వేసుకొని ఇక్కడ వచ్చేసి అవి చూడొచ్చు మీరు. మిర్చీలు ఉంటాయి కదా, ఎండు మిర్చీలు, అవి సపరేట్ చేసి ఆనియన్ సపరేట్ చేస్తున్నారు. ఇది ఉల్లిపాయ స్ప్రింగ్ ఆనియన్తో కర్రీ చేస్తారు, బాగుంటుంది. చపాతీతో కానీ రొట్టెలతో కానీ బాగుంటాయి. సో అదే ఫ్రెష్గా ఉన్నాయి కదా, అందుకే మనము చేసుకుందాము అని స్ప్రింగ్ ఆనియన్స్ అయితే సపరేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూడొచ్చు కొత్తిమీర, మనము కొత్తిమీర సపరేట్ పొలంలో నాటినవి దొరికినాయి కొన్ని, అందుకే అవి తీసేసి క్లీన్గా పెట్టుకున్నాము కట్ చేసి. సో ఇక్కడ చూడొచ్చు నేను ఉల్లిపాయ తర్వాత దాని లీవ్స్ సపరేట్ చేసుకొని క్లీన్గా కట్ చేసుకుంటున్నాను. కొన్ని డ్రై అయి ఉంటాయి కదా, అవి అన్నీ తీసేసి నీట్గా తీస్తున్నాను అన్నమాట. నీట్గా తీసేసి కట్ చేసుకుంటున్నాను. చూడొచ్చు స్ప్రింగ్ ఆనియన్ చాలా గ్రీన్గా ఉన్నాయి. బాగుంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. అవే ఇది చాలా కనిపిస్తాయి చూడ్డానికి, కానీ కర్రీ చేసినప్పుడు ఇంతే అవుతుంది. అది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కరిగి దానిలో ఉండే వాటర్ అన్నీ పోయి మగ్గి అది ఇంత అవుతుంది. సో ఇది ఒక పూటకి సరిపోతుంది కర్రీ, అంతే, ఎక్కువ ఏం అవ్వదు. అది ఎంత చేసినా తక్కువే ఉంటుంది. సో చూడొచ్చు ఇక్కడ ఉల్లిపాయ లీవ్స్ సపరేటు, ఉల్లిపాయ దాని నిక్కలు ఉంటాయి కదా గడ్డలు, అవి సపరేటు కట్ చేసుకొని పెట్టుకున్నాము. అదే మామూలుగా నూనె వేసి నార్మల్ మనము ఫ్రైకి కర్రీ ఎలా చేస్తామో అలాగే సేమ్ ప్రొసీజర్, ఏం డిఫరెన్స్ లేదు. ఆయిల్ వేసుకొని మీకు జీరా అన్నీ వేసుకొని ఆ తర్వాత మనము ఉల్లిగడ్డలు ఉండేవి కదా, అవి వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కారము, పసుపు, మసాలా కార అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అది అంతా అయ్యాక కొంచెం ఎందుకంటే చాలా ఉంటాయి కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ మీరు తిప్పుతూ ఉంటే అవి మగ్గి చిన్నగా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి అలా. ఇలా లేదంటే ఫుల్ ఒకటి కింద ఉండేది చాలా ఫ్రై అయిపోతుంది. అందుకే ఇలా కలుపుకుంటూ గెలుపుకుంటూ ఉండాలి. సో అలా గెలుక్కుంటూ ఉండాలి, వేసుకుంటా చూడొచ్చు ఎంత క్వాంటిటీ ఉండేదో ఉల్లిపాయ. బట్ అదే ఇలా చేసుకుంటూ వెళ్తే ఇంతే కర్రీకి అది ఇంతే అవుతుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది అసలు ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు దీన్ని చేయడానికి. బట్ టేస్ట్ మాత్రం రొట్టెలతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అదే చాలా కోల్డ్ హీట్ ఉండే వాళ్ళకి అందరికీ బాగా పనికి వస్తుంది. ఇది కర్రీ వచ్చేసి హీట్ తగ్గిపోతుంది. సో దీంతో కాంబినేషన్ వచ్చి ఈరోజు మమ్మీ చపాతీ చేస్తుంది అనమాట. ఈ చపాతీ అనేది మేము ముందే నానబెట్టుకుంటాము. అంటే ఒక గంటకిన ముందే చేయాలి అనుకుంటే ఎంత నానబెట్టుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. సో మీరు అదే చపాతీ చేసే ప్లాన్ మధ్యాహ్నం ఉంటే మీరు మార్నింగే నానబెట్టుకుంటే మీకు సాఫ్ట్గా వస్తాయి చపాతీలన్నీ. సో ఇక్కడ చూడొచ్చు చిన్నవి ఫస్ట్ రౌండ్లా చేసుకొని తర్వాత అవి రౌండ్గా వేసి దాని రెండు కలిసి చేస్తామన్నమాట. సో దాని మిడల్లో కొంచెం ఆయిల్ వేసి రెండు అతికించుకొని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి చేయడానికి ఈజీ అవుతుంది. సో ఒకటి తిక్కుతుంటే ఇంకొక చపాతీ కాలుతూ ఉంటుంది అలా. అందుకే ఇవన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టుకుంది మమ్మీ. ఇలా ఒకటొకటే చేసుకుంటూ వెళ్ళాలి.
చాలా సాఫ్ట్గా, అదే చెప్పాను కదా, ఎంత నానబెట్టుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి ఈ చపాతీలు అయితే. తర్వాత మీరు మిడిల్లో ఆయిల్ 2 అంటించుకుంటున్నారు కాబట్టి అది ఇలా చూడొచ్చు ఎంత విడివిడిగా అవుతాయి అన్నమాట. 2 చపాతీలు అవుతాయి ఒకే టైంకి, 2 విడివిడిగా వస్తాయి మెత్తగా. సపరేట్ కూడా చేసి పెట్టుకోవచ్చు, మీరు అలాగనే పెట్టుకోవచ్చు. చూడొచ్చు ఇలా ఎలా సపరేట్ అయినాయో. తర్వాత చాలా అంటే మందం ఏమి ఉండదు, పతలాగా ఉంటాయి చపాతీలు అయితే, బాగుంటాయి. సో మీరు ఎవరో వేరే విధంగా చేస్తుంటే ఇలా ట్రై చేసి చూడవచ్చు. ఇది వచ్చేసి ఆనియన్ కర్రీతో మిర్చి వేసుకొని దాంతో తింటున్నాము. సో ఈ వీడియో మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సో దట్ అందరికీ రీచ్ అవుతుంది వీడియో. సో మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి, రిఫైన్ చేయడానికి ట్రై చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు మా విక్రాంత్ నుంచి చూడొచ్చు వాడు అల్లరి. సో ఏమంటే ఇక్కడ వాడు స్కూల్కి కేక్ తీసుకెళ్తున్నాడు, చూడొచ్చు. అందుకే తొందరపడ్డాడు, వాళ్ళ అజ్జి వచ్చేకిన ముందే వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు కేక్ పట్టుకొని. సో అందరూ ఏం తెచ్చావు అంటే అసలు ఏం చెప్పట్లేదు, బట్ చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాడు. అదే ఆవిడ ఎగ్జైట్మెంట్ చూడొచ్చు మీరు. స్కూల్ అంటే వాడికి చిన్న ఏజ్ నుంచి వెళ్తున్నాడు, ఇక 1.5 year నుంచి ఉన్నప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు. సో స్కూల్ అంటే వాడికి చాలా ఇష్టము. సో ఎవరు వచ్చేకైనా ముందే వెళ్ళిపోయాడు ఈరోజైతే. సో పిల్లలంతా విక్రాంత్ వచ్చావా, ఏంటి అది అని అడుగుతున్నారు. ఇక్కడ టీచర్ కూడా అడుగుతున్నారు, ఏం విక్రాంత్ ఏం తెచ్చావంటే వాడు కేక్ చూపించినాడు అనమాట. సో ఇలా ఎగ్జైట్మెంట్ పిల్లలకి. స్కూల్ అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళు ఆడుకోవచ్చు ఫ్రీగా అన్నీ అనుకొని చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు. స్కూల్ ఫస్ట్లో ఇబ్బంది పెడతారు, కానీ ఒక వారం అంతే, తర్వాత నుంచి వాళ్ళే వెళ్ళాలి అని అనుకుంటుంటారు. సో ఇదే చూడాలి. మా విక్రాంత్ అయితే స్కూల్కి చాలా అడిక్ట్ అనొచ్చు. స్కూల్ అంటేనే అడిక్షన్ అయిపోయింది వాడికి. స్కూల్ అంటే రెడీగా ఉంటాడు వెళ్ళడానికి. కానీ ఏం మాట్లాడాడు ఎక్కువ, అంటే ఇంట్లో చాలా మాట్లాడతాడు, స్కూల్లో తక్కువనే మాట్లాడేది. బట్ అస్సలు కూర్చోడు, ఆడుకుంటూనే ఉంటాడు. ఇంతే గైస్, బాయ్.